ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోల్పోయిందో, ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో. ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాపకకి తేవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష. చాలా ఘోరంగా దిగజారిపోయినాయి. ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే. అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష, హిస్టరీ కదా, దాన్ని ఎవరు కాదన్నారు. ఆ విధంగా జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుద్దని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష. నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని. నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11న మీరెక్కడదండి, మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు. మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి, మాకు తెలియదా? మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి, మేము ఎక్కడ పోయినాం, మేము ఉన్నాం కదా. ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష. చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష, వీళ్ళు కాదు. వీళ్ళు ఆ తర్వాత ఇది ఒక మోక దొరికిందని అలా దొరబడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష. అంతవరకు తప్ప ఏం చేయలే. ముగ్గురిని దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్తలేనండి, చరిత్ర. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ సార్. ఉన్నానండి. మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు, అందరికి తెలుసు ఆ విషయం. అంత అయిపోయిన తర్వాత సల్లగా వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష. వీళ్ళు ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర. ముందరికి మీరు ఎక్కడెక్కడో అంతున్నది మీ చరిత్ర. తొందరపడితే ఎట్లా అధ్యక్ష? ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది, లాభం లేదు. చివరికి ప్రజలు నిరసన తెలియచేసి హక్కులు లేకుండా కూడా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు. ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి, జై తెలంగాణ అనాలి, పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి. ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే కూడా నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష. నేను పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పమంటే కూడా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరు చేసిన అనేది, ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది. ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు, అంతా కారుచీకటి అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష. చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష. ఇంకెక్కడ తెలంగాణ, ఎక్కడికి వెళ్ళి వస్తుందా, ఎవరు ఇస్తారా, జరిగే పని అవా అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఇంకొకటి లేకపోయిన ఉండే అధ్యక్ష. నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి, కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి, యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష. 2-3 కవులను కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా,
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది చేసినారు. అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు. అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష. ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి. వీళ్ళు పెట్టినటువంటి గాయాలు, వీళ్ళు పెట్టినటువంటి బాధలు, దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే, వేరే వాళ్ళు కాదు. సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పి బట్టి విక్రమార్క గారు చిన్నగా దాని నుంచి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోల్పోయిందో, ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు, హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో. ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాప్తికి తేవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష. చాలా ఘోరంగా దిగజారిపోయినాయి. ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే. అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష, హిస్టరీ కదా, దాన్ని ఎవరు కాదన్నారు. ఆ విధంగా జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుద్దని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష. నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని. నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు, రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి, మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు. మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి, మాకు తెలియదా? మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి, మేము ఎక్కడ పోయినాం, మేము ఉన్నాం కదా. ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష. చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష, వీళ్ళు కాదు. వీళ్ళు ఆ తర్వాత ఇదొక మోక దొరికిందని అలా దూరపడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష. అంతవరకు తప్ప ఏం చేయలే. 3 దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్తలేనండి, చరిత్ర. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ సార్. ఉన్నానండి. మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు, అందరికి తెలుసు ఆ విషయం. అంత అయిపోయిన తర్వాత సల్లగా వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష. వీళ్ళు ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర. ముందరికి మీరు ఎక్కడెక్కడన్నారో అంతున్నది మీ చరిత్ర. తొందరపడితే ఎట్లా అధ్యక్ష? ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది, లాభం లేదు. చివరికి ప్రజలు నిరసన తెలియచేసి హక్కులు లేకుండా కూడా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు. ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి, జై తెలంగాణ అనాలి, పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి. ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే వాడు నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుల అధ్యక్ష. నేను పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పమంటే కూడా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరెవరు చేసిన అనేది, ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలనే తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది. ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు, అంతా కారుచీకటి అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో
నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించిన అధ్యక్ష చేసినారు. అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు. అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసి ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష. ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి. వీళ్ళు పెట్టినటువంటి గాయాలు, వీళ్ళు పెట్టినటువంటి బాధలు, ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి, ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబేదారులుగా వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇదే శాసనసభలో, ఎక్కనో కాదు అధ్యక్ష. 2004 అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం. అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అలుముకున్నది వాళ్ళ లోపల. తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు చెల్తారని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం, మనం పొత్తు కలుస్తామని మేము కలిసాం అధ్యక్ష. మంచి మాట, ఎందుకంటే ఢిల్లీకి పోవాలి, ఉద్యోగం ఇక్కడనే గలీలో ఉండకూడదు. ఇట్ షుడ్ గో టు ఢిల్లీ. దీన్ని తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ అని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం. కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష, చాలా కష్టపడి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించాం. ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష. మళ్ళీ పాత కథనే, కుక్కతోక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు, చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మా జీవితంలో కూడా మర్చిపోం అధ్యక్ష. ఇవ్వాలనే కాదు, చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది. ఏ విధంగా అధ్యక్ష, సెకండ్ ఎస్ఆర్సీ మళ్ళీ రావాలి అని వాళ్ళు మాట్లాడు, తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు. అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అని అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోయి పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర. ఇక తెలంగాణ ఇక్కడ 5 o'clock పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు, ఇక తెలంగాణ కోనాడు మనం వీసాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు, వీళ్ళు మౌనంగా ఉండు. ఇదంతా నిజం కదా అధ్యక్ష. ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, గౌరవనీయులు రేణుకా చౌదరి గారు. ఆమె చేసిన అవమానం అయితే అంతా ఇంత కాదు. తెలంగాణ ఇచ్చేదానికి ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా, దోశనా, అంత ఈజీయా? ఇన్ని రకాల వేధింపులు, ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష, అనేక రకాల మాటలు మాట్లాడడం. అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు, నిలువు కాదు అని ఆయన ముసిముసులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర వహించడం. అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష, అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష. చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్ని కావు. ఆయన టీవీ కాడ పోవడం, అంధకారం అయితే అని చెప్పడం, రకరకాలు చెప్పడం, చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు. ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు. ఇదే బెంచీలలో కూర్చో ఉన్నారు. నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లా అంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళ లెక్క కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే, మీరు అట్టెట్లా అంటారండి, మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెడదాం, సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు, ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెడతా అధ్యక్ష నేను. అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష, వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా. అంటే బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారు. అయిపోయింది, ఇక గడగెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యిండు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు, అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసిన అదే ఎన్డీఏ, కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు కానీ చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా
తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు, కానీ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకెక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద ఓ పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చెల్లిన అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి, మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోషయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి వచ్చడనో తెలుసుకుందామని. కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమిరా అప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుడుపుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయన వెనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెసే, మళ్ళీ దాన్ని వెనకకు తీసుకున్నది కాంగ్రెస్. ఆ వెనకగా తీసుకోవడం వల్ల, ఆ పరిణామం వల్ల మళ్ళీ దాదాపు కొన్ని 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష. ఏడ్చిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా నా గొంతు గదగదమవుతా ఉంది. ఎటువంటి యువకులు, పిల్లలు, చేవెల యాదయ్య కానీ, ఇషాన్ రెడ్డి కానీ, శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే. ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష. అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం, ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం. చివరికి ఏం జరిగింది అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికల అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష. ఫలితాలు కూడా అవే వచ్చినాయి, మనందరం చూసినాం. అక్కడ ఆంధ్రాలో పోయింది. తెలంగాణలన్నా కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం. ఆ విధంగా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష.